నేను అమాయకుడిని నేను అమాయకుడిని. ఒక ఫోన్ కాల్, కేవలం ఒక్కటంటే ఒక్క ఫోన్ కాల్ 15 ఏళ్ల పాటు అంతి చిక్కని ఒక మిస్టరీని ఛేదించింది. గుర్తింపు మార్చుకుని 15 ఏళ్లుగా అజ్ఞాతంలో బతుకుతున్న ఆ హంతకుడు చివరకు ఒక్క చిన్న పొరపాటు వల్ల దొరికిపోయాడు. అది 2025వ సంవత్సరం. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్పీగా మాన్యువల్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన డ్యూటీలో చేరిన మొదటి రోజే ఒక నిర్ణయం తీసుకున్నారు. పాత కేసులను మళ్లీ తవ్వి తీయాలని. తన పరిధిలోని పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న వందలాది మిస్సింగ్ కేసులు, హత్యలు, దోపిడీలకు సంబంధించిన ఫైళ్లను ఒక్కొక్కటిగా తిరిగేయడం మొదలుపెట్టారు. అలా ఫైళ్లను చూస్తున్నప్పుడు ఎస్పీ కళ్ళు ఒక పాత ఫైల్ దగ్గర ఆగిపోయాయి. అది 2010 నాటి కేసు. జహంగీర్పురి ప్రాంతానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కనిపించకుండా పోయిన కేసు అది. ఆ ఫైల్ లోపలి వివరాలు ఆయనకు ఆసక్తిని కలిగించాయి. ఆ రోజు మే 31, 2010 జహంగీర్పురిలోని ఒక అద్దె ఇంటి ముందు జనం గుమికూడి ఉన్నారు. ఆ ఇంట్లో నుంచి భరించలేనంతగా వాసన బయటకు వస్తోంది. నైబర్సు ఆ వాసన భరించలేక ముక్కులు మూసుకున్నారు. చివరకు తట్టుకోలేక పోలీసులకు ఫోన్ చేశారు. నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ ఇంటి తలుపులను పగలగొట్టి లోపలకు వెళ్ళారు. తలుపులు తీయగానే లోపల ఉన్న దృశ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. హాల్లో ఒక లేడీ మృతదేహం వెల్లకిలా పడి ఉంది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. డెడ్ బాడీ పరిస్థితి చూస్తుంటే ఆమె చనిపోయి చాలా రోజులైందని అర్థమవుతోంది. ఆ ఇంట్లో ఉండేది ఇద్దరు. ఒకరు 24 ఏళ్ల ప్రసాద్, మరొకరు అతని భార్య 22 ఏళ్ల కమలేష్. చనిపోయింది కమలేష్ అని పోలీసులు గుర్తించారు. కానీ అక్కడ ఉండాల్సిన ఆమె భర్త ప్రసాద్ మాత్రం ఆ ఇంట్లో లేడు. ఎంత గాలించినా ఎక్కడా కనిపించలేదు. కమలేష్ ఎలా చనిపోయింది, ఆమెకు ఏమైందనేది తెలియాలంటే ప్రసాద్ దొరకాలి. కానీ అక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ముందుగా ఇంటి యజమానిని పిలిచారు. ప్రసాద్ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడిగారు. దానికి యజమాని ఇచ్చిన సమాధానం విని పోలీసులు ఆశ్చర్యపోయారు. సార్, నా దగ్గర అతని నంబర్ లేదు. అతను ఇల్లు అద్దెకు తీసుకోవడానికి వచ్చినప్పుడు నంబర్ తీసుకోలేదని ఇంటి యజమాని చెప్పాడు. 2010లో మొబైల్ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉన్న కాలంలో కూడా యజమాని ఇంత నిర్లక్ష్యంగా ఉండడం పోలీసులకు వింతగా అనిపించింది. పోలీసులు వదలకుండా చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ప్రసాద్ ఏం పని చేస్తాడు అని అడిగారు. కానీ ఆ అపార్ట్మెంట్లోని ఎవరికీ అతని గురించి తెలియదు. చివరకు యజమానికి కూడా తెలియదు. ప్రసాద్ రోజు ఉదయం పనికి వెళ్ళేవాడు, సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. భార్య కమలేష్ రోజంతా ఇంట్లోనే ఉండేది. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళడం జనం చూశారు. కానీ ఆ దంపతులు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఎవరితోనూ కలవడం వారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. వారు ఏ ఊరు నుండి వచ్చారు, ఢిల్లీలో వారికి ఎవరున్నారు అనే వివరాలు ఎవరికీ తెలియదు. మాకు పెళ్ళయి కొద్ది రోజులే అయింది అని ప్రసాద్ చెప్పడంతో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో చెప్పకుండా పారిపోయి వచ్చిన జంట అని యజమాని భావించాడు. అందుకే వారిని ఇబ్బంది పెట్టకూడదని ఏ వివరాలు అడగలేదు. ఢిల్లీ పోలీసులు ఆ శవాన్ని చూసి చేతులెత్తేయలేదు. కానీ వారి ముందున్న సవాలు సామాన్యమైనది కాదు. ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలంటే కనీసం అనుమానితుడి ఫోటో అయినా ఉండాలి. కానీ ఇక్కడే పోలీసులకు ఒక వింతైన సమస్య ఎదురైంది. ప్రసాద్ ఫోటో పోలీసుల దగ్గర లేదు. పోనీ ఇంటి యజమాని దగ్గర ఉందా అంటే అదీ లేదు. కనీసం చుట్టుపక్కల వారైనా ఎప్పుడైనా ఫోటో తీశారా అంటే అదీ లేదు. ఫోటో లేకుండా, కనీసం ఆనవాళ్లు తెలియకుండా ఈ ఢిల్లీ మహానగరంలో ఒక వ్యక్తిని ఎలా వెతకాలి అని ఇన్స్పెక్టర్ టెన్షన్ పడ్డాడు. జహాంగీర్పురిలోని ప్రతి గల్లీలో, ప్రతి దుకాణం దగ్గర ఎంక్వైరీ చేశారు. కానీ అందరూ చెప్పే సమాధానం ఒక్కటే: ప్రసాద్, కమలేష్ అనే పేర్లు విన్నాం, కానీ వారు ఎలా ఉంటారో సరిగ్గా గుర్తులేదు సార్ అని అన్నారు. ఈ సమాధానాలతో కేసు సంక్లిష్టంగా మారింది. అదే సమయంలో అదృష్టం ఒక చిన్న క్లూ రూపంలో తలుపు తట్టింది. ప్రసాద్ పక్కింట్లో ఉండే వ్యక్తికి అకస్మాత్తుగా ఒక విషయం గుర్తుకొచ్చింది. అతను పరుగున ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి, సార్ గుర్తొచ్చింది, ఒకసారి ప్రసాద్ ఇంట్లో నీళ్ల పైపు లీక్ అయితే నా దగ్గరకు వచ్చాడు. ప్లంబర్ నెంబర్ కావాలని అడిగాడు. అప్పుడు నా మొబైల్లో ఉన్న మా రెగ్యులర్ ప్లంబర్ నంబర్ అతనికి ఇచ్చాను అని చెప్పాడు. ఆ మాట వినగానే ఇన్స్పెక్టర్ కళ్ళలో మెరుపు మెరిసింది. వెంటనే ఆ ప్లంబర్ నంబర్ ఇవ్వు అని అడిగాడు. ఆ పక్కింటి వ్యక్తి ఆ ప్లంబర్ నంబర్ ఇచ్చాడు. ఇన్స్పెక్టర్ ఆలస్యం చేయకుండా ఆ ప్లంబర్కు ఫోన్ చేశాడు. హలో, నేను జహంగీర్పురి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. కొన్ని రోజుల క్రితం నువ్వు ఒక కొత్త జంట ఉన్న ఇంటికి ప్లంబింగ్ పనికి వెళ్ళావు.
నీ దగ్గర అతని నంబర్ ఉందా అని ఇన్స్పెక్టర్ అడిగాడు. ఉంది సార్, ఇప్పుడే మీకు వాట్సాప్ చేస్తాను అని ప్లంబర్ ఆ నంబర్ పంపించాడు. పోలీసులు వెంటనే ఆ నంబర్కు డయల్ చేశారు. కానీ అటువైపు నుంచి వినిపించిన సందేశం వారిని నిరాశపరిచింది. ఆ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. అయితే పోలీసులు అక్కడితో ఆగలేదు. వెంటనే సైబర్ సెల్ సహాయం తీసుకున్నారు. ఆ సిమ్ కార్డ్ చివరిసారిగా ఎక్కడ యాక్టివ్గా ఉంది, ఏ టవర్ పరిధిలో ఆ ఫోన్ ఆగిపోయింది అని ఆరా తీశారు. విచారణలో ఒక కీలక విషయం బయటపడింది. ఆ ఫోన్ జహంగీర్పురి సమీపంలోని ఒక బిజీ మార్కెట్ దగ్గర స్విచ్ ఆఫ్ అయింది. అంటే ప్రసాద్ తన భార్య శవాన్ని ఇంట్లో వదిలేసి ఆ మార్కెట్ వరకు వెళ్ళి అక్కడే తన ఫోన్ ఆపేసి మాయమయ్యాడు. పోలీసుల దగ్గర ఇప్పుడు ఉన్నది కేవలం 10 అంకెల ఒక ఫోన్ నంబర్ మాత్రమే. ఆ నంబర్ ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో సరిగ్గా అదే మార్కెట్ ఏరియాలోకి పోలీసులు అడుగుపెట్టారు. అక్కడ అడుగు పెట్టగానే వారికి ఒక విషయం అర్థమైంది. అదొక మొబైల్స్ హబ్. ఎక్కడ చూసినా మొబైల్ ఫోన్లు అమ్మే షాపులు, రిపేర్ సెంటర్లు, వేల కొద్ది సిమ్ కార్డులు, రీఛార్జ్ ప్లాన్లు అమ్మే చిన్న చిన్న బంకులు ఉన్నాయి. నిందితునికి సంబంధించి ఒక్క ఫోటో కూడా లేదు. కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. కేవలం నంబర్ పట్టుకుని పోలీసులు ప్రతి షాప్లోకి వెళ్ళి ఈ నంబర్కు ఎవరైనా రీఛార్జ్ చేయించుకున్నారా, ఈ సిమ్ కార్డు మీ దగ్గరే తీసుకున్నారా అని అడుగుతూ ముందుకు సాగారు. అప్పట్లో ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. చిన్న చిన్న మొత్తాల్లో రీఛార్జ్ చేసుకునే కాలం అది. గంటల తరబడి వెతికినా ఏ ఒక్క షాపు నుండి ఆశాజనకమైన సమాచారం రాలేదు. ఇక ఈ దారి కూడా మూసుకుపోయింది అనుకుంటున్న సమయంలో ఒక చిన్న మొబైల్ షాప్ యజమాని పోలీసుల దగ్గరకు వచ్చాడు. సార్, మీరు అడుగుతున్న నంబర్ గురించి నాకు తెలియదు, కానీ జూన్ 1వ తేదీన ఉదయం నేను షాపు తెరవడానికి వచ్చినప్పుడు నాకు మెట్ల మీద ఒక ప్లాస్టిక్ కవర్ దొరికింది. అది ఎవరో కావాలని అక్కడ వదిలేసి వెళ్ళినట్లుగా ఉంది. లోపల ఏముందో అని చూస్తే ఒక మొబైల్ ఫోన్ ఉంది. దానికి రబ్బర్ బ్యాండ్ చుట్టూ ఉంది. ఎవరైనా వెతుక్కుంటూ వస్తారేమో అని నేను దాన్ని లోపల దాచిపెట్టాను. ఇదిగోండి సార్ అని పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఆతృతగా ఆ ప్లాస్టిక్ కవర్ను తీసుకున్నారు. లోపల రబ్బర్ బ్యాండ్ చుట్టి ఉన్న ఒక మొబైల్ ఫోన్ ఉంది. పోలీసులు దాన్ని బయటకు తీసి పవర్ బటన్ నొక్కారు. అదృష్టం కొద్దీ ఆ ఫోన్ ఆన్ అయింది. అప్పట్లో శాంసంగ్ కంపెనీ నుంచి వచ్చిన కొంచెం పెద్ద మోడల్ అది. ఆ కాలంలోనే మంచి ఫోటోలు తీయగలిగే ఖరీదైన ఫోన్ అది. పోలీసులు ఆ ఫోన్ గ్యాలరీని ఓపెన్ చేశారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే అందులో వందల కొద్ది ఫోటోలు ఉన్నాయి. చనిపోయిన కమలేష్ ఆ ఫోటోల్లో చాలా అందంగా నవ్వుతూ ఉంది. ఆమె పక్కన ఒక యువకుడు ఉన్నాడు. అతడు జుట్టు బాగా పెంచి స్టైలిష్గా ఉన్నాడు. అతనే ప్రసాద్. 15 రోజులుగా గాలిస్తున్న ఆ ముఖం చివరకు పోలీసుల కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఫోన్ కాంటాక్ట్స్ చూస్తే అందులో పప్ప, మమ్మ అనే పేర్లతో పాటు కమలేష్ అని సేవ్ చేసి ఉంది. అంటే ప్రసాద్ తన భార్యను చంపేసిన తర్వాత తన ఫోన్ ద్వారా ఎవరూ గుర్తుపట్టకూడదని కావాలనే ఆ ఫోన్ను ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ మార్కెట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. తన ఆనవాళ్లు ఏవీ దొరకకూడదని అతను చేసిన ప్లాన్ ఇది. పోలీసులు వెంటనే ఆ ఫోన్ యొక్క కాల్ డేటా రికార్డ్స్ తెప్పించారు. ప్రసాద్ ఎవరికి ఫోన్ చేశాడు, ఎవరితో మాట్లాడాడు అని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అక్కడ మరో షాక్ ఎదురైంది. ఆ ఫోన్ నుండి అనుమానించదగ్గ ఒక్క కాల్ కూడా లేదు. ప్రసాద్ చాలా తెలివిగా తన జాడ దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ప్రసాద్ ఫోన్ దొరికిన తర్వాత పోలీసులు ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. ఆ ఫోన్లో పప్ప అని సేవ్ అయి ఉన్న నంబర్కు వెంటనే ఫోన్ చేశారు. అవతలి వైపు నుండి ప్రసాద్ తండ్రి ఫోన్ ఎత్తగానే పోలీసులు అసలు విషయం చెప్పారు. ఏమండి, మీ కొడుకు కోడలు ఉంటున్న ఇంట్లో మీ కోడలు శవమై పడి ఉంది. మీ కొడుకు జాడలేదు అని చెప్పగానే ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. సార్, అసలు ఏం జరిగింది, నా కొడుకు ఎక్కడా అంటూ ఆయన ఏడవడం మొదలుపెట్టాడు. అదే మేము అడుగుతున్నాం, ప్రసాద్ మీ ఇంటికి వచ్చాడా అని పోలీసులు ప్రశ్నించారు. కానీ ప్రసాద్ ఇంటికి రాలేదని ఆయన చెప్పాడు. పోలీసులు అతని మాటలు నమ్మకుండా ఆ ఇంటికి వెళ్ళి గాలించారు. బంధువుల ఇళ్లల్లో కూడా సెర్చ్ చేశారు. కమలేష్తో కొత్త జీవితం మొదలుపెట్టిన తర్వాత ప్రసాద్ తన ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదని అర్థమైంది. ముంబై, నోయిడా ఇలా బంధువులు చెప్పిన ప్రతి ఊరు తిరిగారు. కానీ ప్రసాద్ మాత్రం చిక్కలేదు. అతను ఎవరికీ ఫోన్ చేయలేదు, ఎవరిని కలవనే లేదు. అనూహ్యమైన రీతిలో అతను మాయమైపోయాడు. దీంతో ఈ కేసును కోల్డ్ స్టోరేజీకి పంపించారు. కానీ ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత ఎస్పీ మాన్యువల్ సింగ్ ఆ పాత ఫైల్లోని ప్రతి అక్షరాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ప్రసాద్ను పట్టుకోవడానికి ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందా అని వెతుకుతున్నారు. సరిగ్గా అప్పుడే ఆయన దృష్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద పడింది. అందులో డాక్టర్లు ఒక కీలక విషయం రాశారు. కమలేష్ ఊపిరి ఆడక చనిపోయింది. ఎవరో ఆమె గొంతును చాలా బలంగా నొక్కి చంపేసి ఉంటారని రిపోర్ట్లో ఉంది.
అది పక్కా హత్యలా అనిపిస్తోంది. కానీ ఫైల్లో విరుద్ధమైన మరో సాక్ష్యం ఉంది. అది కమలేష్ రాసినట్లుగా భావిస్తున్న ఆత్మహత్య లేఖ. ఆ లేఖలో ఏముందంటే, నేను చనిపోతున్నాను, అమ్మా నాన్న మీరు నన్ను క్షమించాలి అని ఆ లేఖలో ఉంది. పోలీసులు ఆ రాతను కూడా తీక్షణంగా పరీక్షించారు. ఆ ఇంట్లోనే రోజువారీ ఖర్చుల వివరాలు రాసే ఒక డైరీ దొరికింది. ఆ డైరీలోని చేతిరాత, సూసైడ్ నోట్లోని రాత రెండూ ఒక్కటే. అంటే ఆ లేఖను కమలేష్ స్వయంగా రాసిందని పోలీసులు అప్పట్లోనే నిర్ధారించుకున్నారు. కానీ ఇక్కడే అసలైన మిస్టరీ మొదలైంది. ఒకవైపు ఆమె ఆత్మహత్య లేఖ రాసి పెట్టింది, అంటే అది ఆత్మహత్య అనిపిస్తుంది. కానీ ఆమె గొంతుపై మాత్రం చాలా బలంగా చేతులతో నొక్కిన గుర్తులు ఉన్నాయి. సాధారణంగా ఒక మనిషి తన 2 చేతులతో తన గొంతును తానే ఎంత బలంగా నొక్కకుండా ఊపిరి ఆగిపోయి చనిపోయేంత ఒత్తిడి కలగడం అసాధ్యం. ప్రాణం పోయే సమయంలో చేతులు ఆటోమేటిక్గా పట్టు వదిలేస్తాయి. మరి కమలేష్ గొంతును అంత బలంగా నొక్కింది ఎవరు? ఒకవేళ ప్రసాద్ ఆమె గొంతును నొక్కి చంపేసి ఉంటే మరి ఆ సూసైడ్ నోటు ఆమె చేతిరాతతోని ఎలా ఉంది? ఆమెతో బలవంతంగా రాయించాడా, లేక దీని వెనుక ఇంకేదైనా భయంకరమైన కుట్ర ఉందా? ఈ కేసులో ఏదో పెద్ద లూప్ హోల్ ఉన్నట్లు ఎస్పీకి అర్థమైంది. అయితే ఈ కేసులో కొన్ని ప్రశ్నలు ఎవరికీ అర్థం కాకుండా మిగిలిపోయాయి. తన భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పిన ప్రసాద్ ఆమె శవాన్ని ఇంట్లోనే వదిలేసి ఎందుకు మాయమయ్యాడు? ఒకవేళ కమలేష్ ఆత్మహత్య చేసుకుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె గొంతుపై చేతులతో బలంగా నొక్కిన గుర్తులు ఎలా వచ్చాయి? ఒక మనిషి తనను తాను అంత బలంగా నొక్కుని చనిపోవడం సాధ్యమేనా? అసలు ఈ సూసైడ్ నోట్ కథ ఏంటి? ఆమె డైరీలో ఉన్న రాత, ఆ ఉత్తరంలో ఉన్న రాత అచ్చం ఒకేలా ఎలా ఉన్నాయి? ప్రసాద్ ఆమెతో బలవంతంగా ఆ లేఖ రాయించాడా, లేక దాని వెనుక మరో భయంకరమైన కుట్ర ఉందా? 15 ఏళ్ల పాటు తన గతాన్ని, తన రూపాన్ని, చివరకు తన పేరును కూడా మార్చుకుని బతికిన ప్రసాద్ను పోలీసులు ఏ ఒక్క చిన్న క్లూతో పట్టుకున్నారు అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే ఈ ఇన్వెస్టిగేషన్ వీడియోను చివరి వరకు చూడాల్సిందే. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. సాధారణంగా ఉరి వేసుకుని చనిపోయే కేసుల తీరు వేరుగా ఉంటుంది. మెడకు ఉరితాడు బిగించి కింద ఉన్న స్టూల్ను పక్కకు నెట్టేసిన తర్వాత ఇక ప్రాణం మన చేతుల్లో ఉండదు. కానీ తన చేతులతో తన గొంతును నొక్కుని తానే చనిపోవడం అనేది పోలీసులకు వినడానికే చాలా వింతగా అనిపించింది. ఈ గందరగోళం తీరాలంటే ప్రసాద్ దొరకాలని అప్పటి దర్యాప్తు అధికారులు తమ అభిప్రాయాన్ని అలా నమోదు చేశారు. ఎస్పీ ఇదంతా చదివారు. ఈ సంఘటన 2010లో జరిగింది. ఇప్పుడు 15 ఏళ్ళు గడిచిపోయాయి. అసలు ఈ ప్రసాద్ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అలాగే కమలేష్ విషయంలో నిజంగా ఏం జరిగింది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం కనుగొనాలనే పట్టుదలతో ఎస్పీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పెండింగ్ కేసులను ఒక్కో టీంకు అప్పగిస్తున్న క్రమంలో ప్రసాద్ కేసును కూడా ఒక టీంకు అప్పగించారు. అదే సమయంలో ఎస్పీ ఆ ఫైల్లో మరో విషయాన్ని గమనించారు. ఆ కాలంలో ప్రసాద్ తల్లి, తండ్రి, అలాగే బంధువులు, స్నేహితుల ఫోన్లన్నీ నిఘాలో ఉన్నాయి. ప్రసాద్ ఎప్పుడైనా ఆ నంబర్లకు ఫోన్ చేసే అవకాశం ఉందని భావించి సైబర్ సెల్ను కనిపెడుతూ ఉండమని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చెప్పారు. కాలం గడిచే కొద్దీ కొత్త కేసులు రావడంతో సహజంగానే పాత కేసులు పెండింగ్లో పడిపోతుంటాయి. అలా ఎప్పుడైనా ప్రసాద్ ఫోన్ చేసినప్పుడు సైబర్ సెల్ వారు గమనించకుండా వదిలేశారా అనే సందేహం ఎస్పీకి కలిగింది. ప్రసాద్కు సంబంధించిన నంబర్ల నుండి ఎప్పుడైనా అనుమానాస్పద కాల్స్ వచ్చాయా అని ఎస్పీ లేటెస్ట్గా సైబర్ సెల్ను ఆరా తీశారు. అప్పుడు సైబర్ సెల్ నుండి వచ్చిన సమాధానం ఎస్పీని ఆశ్చర్యపరిచింది. వారు నిఘా ఉంచిన ఏ ఒక్క నంబర్ను కూడా మిస్ చేయరని, వారి సిస్టమ్ అంత పకడ్బందీగా ఉంటుందని చెప్పారు. నిఘాలో ఉన్న ఏ నంబర్ అయినా ఎప్పుడు యాక్టివ్ అయినా వెంటనే వారికి తెలిసిపోతుంది. ప్రసాద్ తల్లిదండ్రులకు చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఆ నంబర్లన్నీ వారి దృష్టిలో ఉన్నాయి. కానీ అప్పటి వరకు ప్రసాద్ నుండి ఒక్క కాల్ కూడా రాలేదని వారు ఖచ్చితంగా చెప్పారు. అయితే సైబర్ సెల్లో అధికారులు మారుతూ ఉంటారు. ఇప్పుడున్న అధికారి అలా చెప్పినా ఇంతకుముందు వేరే అధికారులు ఉన్నప్పుడు ప్రసాద్ ఫోన్ నుండి కాల్ వచ్చిందా అనే ప్రశ్నకు ఇప్పుడున్న వారు ఖచ్చితమైన సమాధానం చెప్పలేకపోయారు. 15 ఏళ్ళు అవుతున్న ప్రసాద్ బతికి ఉంటే ఏదో ఒక రకంగా తన తల్లిదండ్రులను కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుందని ఎస్పీ భావించారు. లోకల్ పోలీసులను అడిగితే వారు కూడా ఆ ఇంటిపై నిఘా ఉంచామని చెప్పారు. పోలీసులు మాత్రమే కాకుండా ఆ ఇంటి పక్కన ఉన్న వారికి కూడా ప్రసాద్ కనిపిస్తే చెప్పమని సూచించారు. కాబట్టి ప్రసాద్ అక్కడికి రాలేదనే విషయంలో పోలీసులకు 100% నమ్మకం ఉంది.
ప్రసాద్ వెళ్లే అవకాశం ఉన్న ఇతర బంధువుల ఇళ్ల దగ్గర కూడా పోలీసులు నిఘా పెట్టారు. కానీ ప్రసాద్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు ఎవరికీ ఫోన్ చేయలేదు. 15 ఏళ్ల పాటు ఒకే కేసును నిరంతరం కనిపెట్టడం కష్టమే అయినా పోలీసులు అప్పుడప్పుడు ఆ కేసును రీఓపెన్ చేసినప్పుడల్లా ఆయా ప్రాంతాల్లో విచారణ జరుపుతూనే ఉన్నారు. ప్రసాద్ కేసును తెరిచి చూసిన ఎస్పీ అందులో ఉన్న సమాచారం అంతా తెలుసుకున్నారు. ప్రసాద్ కోసం పోలీసులు శతవిధాలా వెతుకుతున్నారు. ఒకరోజు సైబర్ సెల్ అధికారి ఒక దృశ్యం చూశాడు. ప్రసాద్ తండ్రి ఫోన్కు ఒక మిస్ కాల్ వచ్చింది. గత 15 ఏళ్లలో ఆ నంబర్ నుండి ప్రసాద్ తండ్రికి ఒక్క కాల్ కూడా రాలేదు. సాధారణంగా మార్కెటింగ్ కాల్స్ వస్తుంటాయి కాబట్టి ఆ అధికారి ఆ మిస్డ్ కాల్ నంబర్ను నోట్ చేసి పెట్టుకున్నాడు. ఒకవేళ మళ్ళీ ఆ నంబర్ నుండి కాల్ వస్తే చూడాలని అనుకున్నాడు. బ్యాంకుల నుండి మరియు మార్కెటింగ్ కోసం చాలా మంది కాల్స్ చేస్తుంటారు, అలాంటిదే కావచ్చు అనుకున్నాడు. కానీ ఎందుకైనా మంచిదని దాన్ని నోట్ చేసి పెట్టుకున్నాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ అదే నంబర్ నుండి ప్రసాద్ తండ్రికి ఫోన్ వచ్చింది. ఆ నంబర్ నుండి కాల్ రాగానే సైబర్ సెల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమయ్యారు. తండ్రి కొడుకుల సంభాషణను వినడం ప్రారంభించారు. అటువైపు ఉన్న వ్యక్తి ఏమంటున్నాడంటే, నాన్న, నేనే ప్రసాద్ని. నేను పెళ్లి చేసుకోబోతున్నాను. విడాకులు తీసుకున్న లేడీని పెళ్లి చేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతం నేను గుజరాత్లో ఉన్నాను. అమ్మ కుశలమేనా అని అటు నుండి వినిపించింది. 15 ఏళ్ల తర్వాత కొడుకు గొంతు వినగానే ఆ తండ్రి చాలా సంతోషపడ్డాడు. ఆ సంభాషణను సైబర్ సెల్ కాప్ జాగ్రత్తగా వింటుండగానే సడన్గా కాల్ కట్ అయిపోయింది. ప్రసాద్ తండ్రి కేవలం 1-2 ప్రశ్నలు మాత్రమే అడగగలిగాడు. ప్రసాద్, నువ్వు ఎక్కడున్నావు, ఏం పని చేస్తున్నావు అని అడిగాడు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం కూడా సరిగా చెప్పలేదు. నేను గుజరాత్లో ఉన్నానని మాత్రమే చెప్పి ఫోన్ కట్ చేశాడు. నిజంగా ఫోన్ చేసింది ప్రసాదేనా అనే విషయంలో సైబర్ సెల్ పోలీసులకు పూర్తిగా నమ్మకం కలగలేదు. అయినా సరే ఆ సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందించారు. పోలీసులు ఆ ఆడియోను మళ్ళీ విన్నారు. ఆ తర్వాత ఎస్పీతో చర్చించారు. నాన్న, నా పెళ్లి నిశ్చయమైంది. నేను ఒక విడాకులు తీసుకున్న యువతిని పెళ్లి చేసుకుంటున్నాను. నేను బాగున్నాను, గుజరాత్లో ఉన్నాను అని ఆ ఫోన్ కాల్లో ఆ వ్యక్తి చెప్పాడు. నాన్న అని పిలవడం వల్ల అవతలి వ్యక్తి ప్రసాద్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. లేకపోతే అలా ఎవరూ పిలవరు కదా అనుకున్నారు. తండ్రి అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు ప్రసాద్ సరిగా సమాధానం చెప్పలేదు. ఈ వెంటనే పోలీసులు ఆ నంబర్ గురించి ఆరా తీశారు. పోలీసులు జరిపిన విచారణలో ఆ ఫోన్ నంబర్ గుజరాత్దే అని తెలిసింది. ఆ కాల్ చేసిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కేవలం ఆ ఫోన్ కాల్ చేయడం కోసమే ఒక సిమ్ కార్డును ఏదో ఒక ఫోన్లో వేసి వాడారు. ఆ సిమ్ కార్డు ఉన్న ఫోన్ యొక్క IMEI నంబర్, అది కొన్న వ్యక్తి గురించి పోలీసులు వెతకగా అది ప్రసాద్ పేరు మీద లేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి యొక్క నకిలీ ఐడి కార్డు ఇచ్చి కొన్న ఫోన్ సిమ్ కార్డు అని తెలిసింది. ఒకవేళ ఫోన్ చేసిన వ్యక్తి ప్రసాద్ అయితే అతను పోలీసుల దర్యాప్తుకు భయపడుతున్నాడని అర్థం. ఈ విషయాలన్నీ ఎస్పీకి రిపోర్ట్ చేయగానే ఆయన వెంటనే దర్యాప్తు బృందాన్ని గుజరాత్కు పంపించారు. ఆ బృందంలోని ఒక టీం గుజరాత్ చేరుకుంది. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో పోలీసులకు తెలుసు. టవర్ లొకేషన్ను వారు ఖచ్చితంగా పరిశీలించగా అది ఒక బట్టల మిల్లు అని తేలింది. గుజరాత్లోని వడోదరలో ఆ మిల్లు ఉంది. పోలీసు బృందం అక్కడికి వెళ్లి ఫ్యాక్టరీలో ప్రసాద్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడా అని ఎంక్వైరీ చేశారు. మొదట సెక్యూరిటీ గార్డులను ప్రశ్నిస్తే ప్రసాద్ గురించి ఏమీ తెలియదని చెప్పారు. మరిన్ని వివరాలు కావాలంటే మేనేజర్తో మాట్లాడండి అని సెక్యూరిటీ చెప్పడంతో పోలీసులు మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళారు. అక్కడ ప్రసాద్ అనే పేరుతో ఎవరైనా పనిచేస్తున్నారా అని పోలీసులు అడిగారు. లేదు సార్, ప్రసాద్ అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరు అని మేనేజర్ సమాధానం ఇచ్చాడు. మరి ఢిల్లీ నుండి వచ్చి ఎవరైనా ఇక్కడ పనిచేస్తున్నారా అని పోలీసులు అడిగారు. అలాంటి వివరాలేవి మా దగ్గర లేవు అని అతడు చెప్పాడు. పోలీసులు అతనితో దాదాపు 10 నిమిషాల పాటు మాట్లాడి బయటకు వచ్చారు. వారు ఎంతో నమ్మకంతో ఆ ఫ్యాక్టరీకి వచ్చారు. ఎందుకంటే మొబైల్ టవర్ లొకేషన్ ఆ ఫ్యాక్టరీ లోపల నుండే కాల్ వచ్చినట్లు చాలా ఖచ్చితంగా చూపిస్తోంది. ఆ డేటా తప్పు అయ్యే అవకాశమే లేదు. కానీ అక్కడకు వెళ్ళాక ప్రసాద్ గురించి ఏమీ తెలియలేదని పోలీసులు చిరాకు పడ్డారు. మేనేజర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చి కార్మికుల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు పోలీసులకు ఒక పెద్ద వయసున్న లేడీ కనిపించింది. ఆమెను పోలీస్ అధికారి ఒక ప్రశ్న అడిగాడు. అమ్మ, ఇక్కడ కేవలం గుజరాత్ వాళ్ళే పనిచేస్తారా అని అడిగాడు. లేదు బాబు, చాలా ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని ఆమె చెప్పింది. మరి ఢిల్లీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని పోలీసులు అడిగారు. ఉన్నారు కదా, మన మేనేజర్ గారు ఢిల్లీ నుండే వచ్చారు అని ఆమె చెప్పింది. ఆ మాటలు పోలీసులను నిర్ఘాంతపోయేలా చేశాయి.
ఇంతసేపు మాట్లాడితే అతను ఈ వివరాలేవీ చెప్పలేదు. మేనేజర్ గురించి ఈ విషయం తెలియడంతో చాలా ఆసక్తిగా ఆ పోలీసులు ఇంకేం అడిగారంటే, ఏమ్మా మేనేజర్ ఢిల్లీ వాడా, ఎప్పుడు వచ్చాడు ఇక్కడికి అని ఆ పోలీసు అడిగాడు. ఆయన వచ్చి చాలా ఏళ్ళయింది బాబు, నాకు తెలిసి 10 ఏళ్ల పైనే అవుతోంది. చాలా మంచి కుర్రాడు, అందరితో బాగా కలిసిపోతాడు అని ఆవిడ చెప్పింది. ఆమె వెళ్ళిపోగానే ఆ సంభాషణ విన్న ఒక పోలీస్ అధికారి తన పై అధికారితో ఒక మాట చెప్పాడు. సార్, ఇందాక మీరు మేనేజర్తో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయం గమనించాను. అతని చేతులు వణుకుతున్నాయి. ఆ వణుకు మనకు తెలియకూడదని అతను తన 2 చేతులను గట్టిగా పట్టుకున్నాడు. నేను పక్కనే ఉన్నాను కాబట్టి అది స్పష్టంగా చూశాను. అతనిలో ఏదో భయం ఉంది సార్. ప్రసాద్ అనే పేరు ఎత్తినప్పుడల్లా అతను తడబడుతుండడం నేను గమనించాను అని అన్నాడు. ఆ లేడీ చెప్పిన విషయాలు, మేనేజర్ తడబాటు ఇవన్నీ కలిపి ఆలోచిస్తే ఒక విషయం అర్థమైంది. అతనికి ప్రసాద్ గురించి తెలుసు. పైగా అతను కూడా ఢిల్లీకి చెందినవాడే. ఒకవేళ అతనే ప్రసాద్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్ల పోలీసులు మళ్ళీ మేనేజర్ క్యాబిన్కి వెళ్ళారు. పోలీసులు మళ్ళీ రావడం చూసి మేనేజర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమన్నాడంటే, ప్రసాద్, మేము ఒక విషయం అడగడం మర్చిపోయామని అన్నాడు. ఆ మాట వినగానే మేనేజర్కు చెమటలు పట్టాయి. వెంటనే ఆ భయాన్ని దాచుకుంటూ, సార్ నేను ప్రసాద్ని కాదు, నా పేరు లాల్ అని చెప్పాడు. నీ పేరు ఏదైనా కాని ప్రసాద్, నువ్వు పేరు మార్చుకున్నా నిన్ను నేను గుర్తుపట్టగలను అని ఆ అధికారి గంభీరంగా అన్నాడు. ఆ మాటతో లాల్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. దర్యాప్తు అధికారి అస్సలు వదలకుండా, ప్రసాద్ నువ్వు ఎంత దూరం పారిపోయి దాక్కున్నా మేము నిన్ను పట్టుకుంటామని నీకు తెలుసు అని ఇంకో డైలాగ్ వేశాడు. ఆ మాట వినగానే అతను కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. ఒక్క క్షణం అలాగే స్టన్ అయిపోయాడు. ఆ తర్వాత పోలీసులతో ఏమన్నాడంటే, సార్ నిజానికి నేను ఆమెను చంపాలని అనుకోలేదు, కోపంలో అలా జరిగిపోయింది అన్నాడు. ఆ ఒక్క మాట వినగానే పోలీసుల ఆనందానికి అవధులు లేవు. నిజానికి విచారణ అధికారి ఒక అంచనాతో ఆ మాట విసిరాడు. కానీ ఆ మాటలకు ప్రసాద్ దొరికిపోయాడు. ప్రసాద్ కనుక ఆ సమయంలో భయపడకుండా ఉండి ఉంటే పోలీసులు అతన్ని పట్టుకోవడం కష్టమయ్యేది. కానీ అతని లోపల ఉన్న భయం అతన్ని దొరికేలా చేసింది. ప్రసాద్, కమలేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఉండే ప్రేమకు, పెళ్లి తర్వాత ఉండే ప్రేమకు చాలా తేడా ఉంటుంది. పెళ్లికి ముందు కేవలం ప్రేమ మాత్రమే ఉంటే, పెళ్లి తర్వాత జీవితంతో ముడిపడిన ప్రేమ ఉంటుంది. పెళ్లి తర్వాత జీవితం మొదలయ్యాక ప్రేమ కంటే మిగతా బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఎప్పుడూ ప్రేమలో మునిగితేలే కమలేష్కు ఈ మార్పు కష్టంగా అనిపించింది. తన భర్త తనను మునుపటిలా ప్రేమించడం లేదని, పట్టించుకోవడం లేదని ఆమె చాలా బాధపడేది. అదే సమయంలో ప్రసాద్ మాత్రం ఇల్లు గడవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ప్రసాద్ ఇలా కష్టపడుతున్న సమయంలోనే ఒక రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది. నిజానికి అప్పుడు ఆమె మంచి ప్రేమముల్లో ఉంది. కానీ ప్రసాద్ మాత్రం ఇంటి అద్దె ఎలా కట్టాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో కలవక గొడవ మొదలైంది. చివరికి ప్రసాద్ ఆమెపై చేసుకునే వరకు వెళ్ళింది. తీవ్ర కోపంలో ఉన్న ప్రసాద్ తన చేతులతో ఆమె గొంతును గట్టిగా నొక్కేశాడు. దాంతో ఆమె ఊపిరి ఆడక విలవిలలాడుతూ చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాతే ప్రసాద్కు అసలు విషయం అర్థమైంది. ఏం చేయాలో తెలియక ఆ రాత్రి అంతా ఇంట్లోనే అలాగే కూర్చుండిపోయాడు. ఆమె తన కోసం ఇల్లు వదిలి వచ్చిన అమ్మాయి. ఆమెకు తను తప్ప ఎవరూ లేరనే నిజం ప్రసాద్కు బాగా తెలుసు. కానీ తెల్లవారితే అందరికీ విషయం తెలుస్తుందని, అప్పుడు తను హత్య కేసులో ఇరుక్కుంటానని ప్రసాద్కు అర్థమైంది. అందువల్ల ఇంటికి తాళం వేసి అక్కడి నుండి పారిపోయాడు. ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రసాద్ నేరుగా మొబైల్ మార్కెట్కు వెళ్ళాడు. అక్కడ మొబైల్ షాపులు చూడగానే తన దగ్గర ఉన్న ఫోన్ గుర్తొచ్చింది. తాను ఎక్కడికి వెళ్ళినా పోలీసులు తనను ఫోన్ ద్వారానే పట్టుకుంటారని గ్రహించాడు. వెంటనే అక్కడ పడి ఉన్న ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకుని అందులో ఫోన్ను చుట్టి దూరంగా విసిరేశాడు. కానీ దురదృష్టవశాత్తు అతను విసిరిన ఫోన్ అక్కడ ఉన్న ఒక గేటుకు తగిలి కింద పడిపోయింది. నిజానికి అతను ఆ గ్రిల్ పై నుండి అవతలి వైపు ఉన్న చెత్త కుప్పలోకి విసిరాడు. కానీ ఆదరాబాదరాగా ఉండడం వల్ల, రాత్రి సమయం కావడం వల్ల అది అవతలి వైపు పడకుండా యువతల పడిందనే విషయం అతను గమనించలేదు. అలా ఉదయాన్నే ఆ షాపు యజమానికి ఆ ఫోన్ దొరికింది. ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్పిన తర్వాత మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. అతను హత్య చేసిన తర్వాత పోలీసులను ఎలా గమనించాడో కూడా వివరించాడు. పోలీసులు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారని అతనికి బాగా తెలుసు. కానీ తన ఫోటో కానీ నంబర్ కానీ ఎవరి దగ్గర లేదని అతనికి ఒక నమ్మకం ఉంది. తను ఎక్కడివాడు, ఎవరు అనే విషయాలు కూడా ఎవరికీ చెప్పలేదు.
అసలు అవి చెప్పే సమయం కూడా అతనికి దొరకలేదన్నది నిజం. వెంటనే ఒక ఐడియా రావడంతో అతను ఒక సెలూన్కి వెళ్ళాడు. అక్కడ తన పొడవైన జుట్టును పూర్తిగా తీయించేసి గుండు చేయించుకున్నాడు. అలాగే గడ్డాన్ని కూడా తీసేశాడు. ఆ ఏరియాలో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది మాస్కులు వాడతారు. తను కూడా గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత కమలేష్ శవం దొరికిందని జనం మాట్లాడుకోవడం విన్నాడు. ఒక టీ కొట్టు దగ్గర టీ తాగుతుండగా అతనికి ఈ విషయం తెలిసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న చోట జనం గుంపులు గుంపులుగా ఉన్నప్పుడు ఆ గుంపులో ప్రసాద్ కూడా ఉన్నాడు. పోలీసులు కమలేష్ గురించి ప్రసాద్ గురించి ఆరా తీయడం అతను విన్నాడు. జనమంతా తమకు ఏమీ తెలియదని, తమ దగ్గర ప్రసాద్ ఫోటో కానీ నంబర్ కానీ లేవని పోలీసులకు చెబుతున్నారు. అతను మాస్క్ వేసుకున్నట్టే మరికొందరు కూడా మాస్క్ వేసుకుని ఉన్నారు. అందుకే పోలీసుల దృష్టి అతనిపై పడలేదు. కానీ ప్రతి ఒక్కరూ ఒకే మాట చెబుతున్నారు. అదేంటంటే ప్రసాద్ అంటే పొడవైన జుట్టు, గడ్డం ఉన్న యువకుడని. దాంతో పోలీసులు అటువంటి వ్యక్తి కోసమే వెతకడం ప్రారంభించారు. జుట్టు గడ్డం ఉన్న వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటే అదే మార్కెట్లో గుండుతో ఉన్న ప్రసాద్ పోలీసుల ప్రశ్నలు వింటూ అక్కడే నిలబడ్డాడు. కానీ పోలీసులకు ప్రసాద్ ఎవరో తెలియదు కాబట్టి అతన్ని గుర్తుపట్టలేదు. కొన్ని రోజులు అక్కడే తిరిగిన తర్వాత అతను గుజరాత్కు పారిపోయాడు. అక్కడ నెమ్మదిగా పరిచయాలు పెంచుకుని ఫ్యాక్టరీలో పనికి చేరి చివరకు మేనేజర్ స్థాయికి ఎదిగాడు. ప్రసాద్ ఈ విషయాలన్నీ ఒప్పుకున్నాక పోలీసులు అతనితో ఒక వాంగ్మూలం రాయించారు. అతను రాసిన ఆ రాతను ఢిల్లీకి తీసుకెళ్లి నిపుణులకు చూపించగా కమలేష్ చనిపోయిన చోట దొరికిన ఆత్మహత్య లేఖలోని రాత, ప్రసాద్ రాత ఒకటేనని తేలింది. విచిత్రం ఏంటంటే ప్రసాద్కు కమలేష్కు ఒకే విధమైన చేతిరాత ఉంది. ఇద్దరి చేతిరాతలు దాదాపు ఒకేలాగా కనిపిస్తున్నాయి. ఒకే ఒరవడి కలిగిన చేతిరాత ఉన్న ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలు అవ్వడం వల్ల అప్పట్లో పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఆ ఉత్తరం కమలేష్ రాసిందేనని ఇంతకుముందు విచారణ చేసిన పోలీసులు నమ్మారు. కానీ ఆ సూసైడ్ నోట్ రాసింది ప్రసాద్. తన రాత, కమలేష్ రాత ఒకేలా ఉంటాయని అతనికి బాగా తెలుసు కాబట్టి పోలీసులు తనను అనుమానించరని అతను అనుకున్నాడు. అతని అంచనా 100కు 100% నిజమైంది కూడా. అయితే పోస్ట్ మార్టం రిపోర్టు అతన్ని పట్టించింది. గొంతు గట్టిగా నొక్కిన గుర్తులు అందులో ఉన్నాయి. ఒకవేళ మరికొన్ని రోజులు గడిచి ఉంటే, శవం ఇంకా కుళ్ళిపోయి ఉంటే ఆ గుర్తులు కూడా కనిపించకుండా పోయేవి. ఈ కేసులో ప్రసాద్ అనే నిందితుడు 15 ఏళ్ల పాటు పోలీసులను బురిడీ కొట్టించగలిగాడు. తన బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదనే అతని పట్టుదలే త్వరగా పోలీసులకు దొరకకపోవడానికి కారణం. అతను ఎవరికీ ఫోన్ చేయలేదు, కనీసం ఉత్తరాలు కూడా రాయలేదు. అసలు తనకు బంధువులే లేరనే భ్రమలో అతను బతికాడు. కానీ 15 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు తల్లిదండ్రుల దీవెనలు కావాలని అనిపించింది. అక్కడే ప్రకృతి అతనికి ఒక ఉచ్చు బిగించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. నేరం చేయడం ఎంత సులభమో దాని నుండి తప్పించుకోవడం అంత కష్టం. గౌరవంగా నిజాయితీగా బతకడమే మనిషికి అసలైన రక్షణ. ప్రసాద్ కేసు మనకు నేర్పే పాఠం ఇదే. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.